కాశీతో జోష్న చేయించిన కుట్ర బయట పెట్టించిన దీప. ఇంతకు ఏం జరిగింది? అసలు కాశీతో జోష్న చేయించిన కుట్ర ఎలా బయట పెట్టించింది దీప? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. మొత్తానికైతే దీపకు అనుమానం స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే కార్తీక్ చెప్పకుండా దాచిపెట్టిన అదే విషయాన్ని జోష్న కాశీయే అక్కడ వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడని, కాశీ చెప్పిన తర్వాత మాంగారిని అరెస్టు చేయకుండా ఎందుకుంటారు? ఖచ్చితంగా శ్రీధర్ మావయ్య చేసే ఉంటాడు అన్న ఉద్దేశంతో జోష్న మాట్లాడిన మాటలే దీపకు పదే పదే గుర్తొస్తాయి. గుర్తొచ్చేసరికి బావా నాకు ఒక్క అవకాశం ఇవ్వు, కాశీతో నేను నిజం చెప్పిస్తాను అనేసరికి ఏం మాట్లాడుతున్నావు దీప? నీకు అవకాశం ఇస్తే కాశీతో నిజం చెప్పించడం ఏంటి అనగానే నేను చెప్పిస్తాను, నాకెందుకో అనిపిస్తుంది. జోష్నతో కాశీ వచ్చి మాట్లాడాడు, వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం నేనైతే వినలేదు. కానీ జోష్న గదిలోకి వెళ్ళినప్పుడు ఉన్న తన ముఖంలో వెలుగు వచ్చేటప్పుడు ఇంకా ఎక్కువైంది. వెళ్ళేటప్పుడు డౌట్గా వెళ్ళినా తిరిగి వచ్చేటప్పుడు చాలా సంతోషంగా వచ్చాడు. అంటే అక్కడ జోష్న ఏదో తన మాయ మాటలతో కాశీని మెస్మరైజ్ చేసిందని నాకు అనిపిస్తుంది బావా. అందుకే నాకు ఒక్క అవకాశం ఇవ్వు, కాశీని నేను ఏం చేయాలో అది చేసి వాడి నోటి వెంటే ఏం జరిగిందో నిజాన్ని బయట పెట్టేస్తాను. నాకు తెలిసి కుట్రలో కాశీకి భాగముంది ఖచ్చితంగా. అసలు కాశీ ముందేమో జోష్న వాళ్ళతో మాట్లాడాడు, తర్వాత గదిలోకి పిలిచి మాట్లాడారు. అసలు కింద ఏం మాట్లాడారో గదిలో ఏం మాట్లాడారో అన్న విషయాలన్నీ కూడా బయటికి తీసుకొస్తాను బావా, నాకొక్క అవకాశం ఇవ్వు అని చెప్పాను. కానీ దీప నువ్వు కడుపుతో ఉన్నావు, దీని గురించి ఆలోచించకు. లేదు బావా, మామయ్య గారు జైల్లో ఉంటే చూడడం చాలా కష్టంగా ఉంది. చెయ్యని తప్పుకు మామయ్య గారు జైల్లో ఎందుకు ఉండాలి? అందుకే ఖచ్చితంగా ఏం జరిగిందో తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇంకా దీప కాస్త అనేసరికి సరే రేపు ఉదయాన్నే మనం కాశీ వాళ్ళ ఇంటికి వెళ్దాము అని చెప్పాను. కానీ సరే బాబా అని మరుసటి రోజు ఉదయాన్నే దీప కార్తీక్ ఇద్దరు ఇంటికి వస్తారు. కార్తీక్ అని చెప్పనేసరికి కాశీ ఉన్నాడా అత్తయ్య, చిన్నత్తయ్య అని చెప్పనేసరికి పైన ఉన్నాడు అనగానే సరేనని దీప కిచెన్లోకి వెళ్తూ ఒక కత్తి తీసుకుని వెళ్తుంది. దీప అని చెప్పాను. కానీ నువ్వు సైలెంట్గా ఉండు బావా, నిజం నేను ఎలా రప్పించాలో అలాగ రప్పిస్తాను. వీడియో తీయదంతా కూడా చాటుగా ఉండి మీరు ఎవ్వరూ కూడా అక్కడ ఉన్నారన్న విషయం కాశీకి తెలియకూడదు. కాశీ మాట్లాడే ప్రతి మాట వీడియో తీయండి, చాలా ముఖ్యమైనవి బయటికి వస్తాయి, చూస్తూ ఉండండి. కాశీయే ఇదంతా చేయించింది జోష్న అన్న విషయం బయటికి తీసుకొచ్చేటట్టు చేస్తాను అని చెప్పి దీప కాస్త గదిలోకి వెళ్తుంది. కాశీ అప్పుడే రెడీ అవుతాడు. ఇంకా గదిలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తుంది. అక్క నువ్వెప్పుడొచ్చావు అని చెప్పనేసరికి నేను ఇప్పుడే వచ్చాను కానీ నీతో కొంచెం మాట్లాడే పనుంది అని చెప్పనేసరికి ఏంటక్క ఏం మాట్లాడే పనుంది? నేను అర్జెంటుగా వేరే చోటకి వెళ్ళాలక్క అని చెప్పాను. కానీ నోరు మూసుకొని కూర్చోరా అంటూ అక్కడ ఉన్న కుర్చీలో కత్తి పట్టుకుని కూర్చుంటుంది. కూర్చునేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కాశీ. అక్క ఏం చేస్తున్నావు అక్క అని చెప్పాను. కానీ చూడు కాశీ, నేను మామూలుగా నీకు కనిపించేంత సాఫ్ట్ అయితే కాదు. జోష్నకు నా గురించి బాగా తెలుసు. నేను ఏం చేస్తానో ఎంతకు తెగిస్తానో కూడా బాగా తెలుసు. నువ్వు నిజం ఒప్పుకుంటే బాగుంటుంది, లేదంటే మాత్రం ఏం చేయడానికైనా సిద్ధమే. ఆల్రెడీ ఒకసారి షూట్ చేశాను అని జైలుకి పంపించారు. ఇప్పుడు కత్తితో పొడిచానని జైలుకి వెళ్ళి కూర్చోవడం నాకేమీ పెద్ద భయం ఏమీ లేదు, అర్థమవుతుందా అని చెప్పనేసరికి ఏంటి అక్క ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ చూడు కాశీ, నువ్వు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేశాక వాళ్ళు నీతో ఏదో మాట్లాడారు. తర్వాత మళ్ళీ వాళ్ళు పైకి కంగారు పడుతూ వెళ్ళారు. తర్వాత నిన్ను గదిలోకి పిలిచారు. అసలు నిన్ను గదిలోకి పిలిచి జోష్న ఏం మాట్లాడింది నువ్వు గనక అక్షరం పొల్లుపోకుండా చెప్పలేదే అనుకో, ఏం చేయడానికైనా సిద్ధమే అని చెప్పనేసరికి అక్క ఏం మాట్లాడలేదక్క, జోష్నక్క నన్ను పిలిచింది మామూలుగా అడగడం ఏం చేస్తున్నావు ఏంటి అని అడగడం కోసమే అంతే అని చెప్పనేసరికి వెంటనే ఇంకా దీప కూర్చున్నది కాస్త లేచి కాశీ పీకకు కత్తి పెట్టి నిజం చెప్తావా లేక పీక తెగ్గొయ్యమంటావా అంటూ
గట్టిగా మాట్లాడుతుంది. దీప మామూలుగా నార్మల్గా మాట్లాడితే సాఫ్ట్గానే మాట్లాడుతుంది, కానీ గంభీరంగా ఎదుటి వ్యక్తిని భయపెట్టాలి అంటే దీప తర్వాతే కదా. జోష్న లాంటిదే భయపడినప్పుడు కాశీ అసలే భయంతో చస్తూ బతుకుతున్నాడు. వాడు భయపడ్డా. చెప్తాను, జరిగింది మొత్తం చెప్తానక్క అని చెప్పాను. కానీ అన్నయ్య వీడియో తీయన్నయ్య అని చెప్పనేసరికి వీళ్ళిద్దరూ కిటికీలోంచి వీడియో తీయడం స్టార్ట్ చేస్తారు. చెప్తానక్క, నిన్ను డ్రాప్ చేసి నువ్వు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నా దగ్గరికి నానమ్మ జోష్నక్క వచ్చారు. నేను డ్రైవర్గా పని చేస్తున్నానని నన్ను హేళన చేస్తూ మాట్లాడారు. అప్పుడు నేను వాళ్ళకి చెప్పాను, తొందరలోనే నువ్వు చేసిన కుట్రలు బయట పడతాయక్క, దాని నుంచి నువ్వెలా తప్పించుకోవాలో అది చూసుకోమని జోష్నక్కతో అనేసరికి ఒక్కసారిగా జోష్నక్క షాక్ అయిపోయింది. ఇదేంటిది, నా గురించి అన్నీ ఎంక్వైరీ చేస్తున్నారా అన్నట్టు కంగారు పడిపోయి అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోయారు. ఏమనుకున్నారో ఏంటో తెలీదు. కొద్దిసేపటికి నన్ను పిలిచి నాకు మర్యాద చేసి నేను పిఏ పోస్ట్లో ఉంటున్నందుకు తెగ బాధపడింది. నన్ను డ్రైవర్ని చేస్తాడని, మామయ్య గారు నన్ను అవమానపరచాలని, నీకున్న మెరిట్కి నీకున్న క్వాలిఫికేషన్కి నువ్వు పిఏవు కాదు జనరల్ మేనేజర్గా అపాయింట్మెంట్ ఇచ్చేదాన్ని. నేను కనుక సీఈఓగా ఉంటే నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి నీకు జాబ్ ఇప్పిస్తాను అని చెప్పి నాకు చెప్పింది. ఇప్పించు తర్వాత చూద్దామన్నట్టుగా ఇంకా అక్కడి నుంచి నేను వచ్చేసాను. ఆ మరుసటి రోజు ఉదయాన్నే నన్ను మామయ్య గారు నాకు ఇంటర్వ్యూలు ఉన్నాయి అని చెప్పి వెంటనే ట్రక్స్ చూసుకోమనగానే ట్రక్స్ దగ్గరికి వెళ్ళాను. ఫుడ్ ట్రక్స్ దగ్గరికి వెళ్ళేసరికి నాకు వైరా ఫోన్ చేశారు. ఎవరండి అని చెప్పాను. కానీ నీకు ఒక లొకేషన్ పెడుతున్నాను, అర్జెంటుగా రమ్మని చెప్పనేసరికి వెళ్ళేసరికి జోష్న గారు నాకు చెప్పారు నీకు జాబ్ ఇప్పించమని. అందుకే నీ క్వాలిఫికేషన్ అది చూశాక నాకు బాగా నచ్చింది. అందుకే నీకు జనరల్ మేనేజర్ పోస్టు ఇస్తున్నానంటూ జనరల్ మేనేజర్ పోస్టు ఇవ్వడంతో పాటు 10 లక్షల రూపాయలు కూడా అడ్వాన్స్గా ఇస్తాను అని చెప్పారు. ఆయన చెప్పిన దానికి నేను చాలా సంతోషపడ్డాను. మరి మీ సీఈఓ మీద పగ తీర్చుకోవాలని లేదా? ఆయన నిన్ను అంతలా అవమానించినప్పుడు నువ్వు పగ తీర్చుకోవాలి కదా అంటూ నన్ను అడిగారు. తీర్చుకోవాలని ఉంది అని నేను చెప్పాను. ఎందుకంటే అప్పటికే మామయ్య గారు నన్ను ఎంతగానో అవమానించారు. అదంతా నాకు ఎంతో బాధ అనిపించింది. అందుకే అలా అనేసరికి వెంటనే ఆయన ఒక బాటిల్ ఇచ్చి ఇది తీసుకెళ్ళి ఫుడ్లో కలుపు, ఏం కాదు, మనుషులు ప్రాణాల మీదకి రాదు, వాంతులు విరోచనాలు మాత్రమే అవుతాయి. మీ మాంగారే ఇదంతా చేశాడని పోలీసులను నమ్మిస్తే చాలు, అంతకు మించి నువ్వు చేయవలసిందేమీ లేదు. మీ మామయ్య గారిని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత అంతా కూడా జరిగిపోతుంది. సీఈఓ స్థానంలోంచి తను దిగిపోతాడు అని చెప్పి మాట్లాడితే నువ్వు రేపు ఉదయాన్నే నా దగ్గర జాబ్కి వచ్చేయమని చెప్పారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా అదంతా విన్న దీప, అంటే ఇదంతా జోష్న చేసిన కుట్రన్నమాట, జోష్న వైరాతో చేతులు కలిపి ఇదంతా చేసిందనమాట అని చెప్పి ఇంకా కార్తీక్ అనుకుని ఇంక ఇదంతా కూడా వీడియో రికార్డ్ తీస్తాడు. వెంటనే జోష్నకు ఫోన్ చేసి అక్క నేను నీతో మాట్లాడాలి అని చెప్పి ఒక చోటకి రమ్మని చెప్పు అనేసరికి ఏం మాట్లాడాలని పిలవమంటావక్క అని చెప్పాను. కానీ ముందు నువ్వు ఫోన్ చేసి రమ్మని చెప్పు, నాకు భయంగా ఉంది అని రమ్మని చెప్పు, ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాననేసరికి బావా లోపలికి రండి అనేసరికి కార్తీక్ లోపలికి వస్తాడు. ఇప్పుడు చెప్పు బావా, జోష్న దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలో అనగానే లోపలికి రావడంతో కాశీ చెంప చెల్లు మనిపిస్తాడు. నీకు పిల్లనిచ్చిన మాంగారి కంటే బయట వాళ్ళు ఎక్కువైపోయారా? ఆ జోష్న ఎలాంటిదో నీకు తెలీదా? జోష్న ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేస్తుందో నీకు తెలీదా? తెలిసి కూడా జోష్న వలలో నువ్వు పడ్డావు. జోష్నని రమ్మని పిలిచావా అనగానే పిలిచాను బావా అని చెప్పనేసరికి వెళ్ళు, జోష్న దగ్గరికి వెళ్ళు, మీరు చెప్పినట్టే చేశాను, నాకు చాలా భయంగా ఉంది, మామయ్య గారికి ఇలా జరిగిందని స్వప్న నాతో మాట్లాడడం లేదు, నేను వెళ్ళి నిజం చెప్పేస్తాను అని చెప్పు. దానికి జోష్న ఏమంటుందో, జోష్న చేసిన తప్పుని జోష్న నోటితోనే బయట పెట్టాలి, అది నేను రికార్డ్ చేస్తాను, అర్థమవుతుందా? ఏ మాత్రం తేడా జరిగినా కానీ నీకు స్వప్న విషయం తెలుసు కదా అనగానే లేదు బావా, నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటాను అంటూ కాశీ వెళ్ళి
జోష్న దగ్గరికి వెళ్తాడు. జోష్న దగ్గరికి వెళ్ళేసరికి జోష్న కాస్త ఏంటి కాశీ అనగానే నాకు చాలా భయంగా ఉందక్క, నేను విషయం మొత్తం చెప్పేస్తానక్క, ఆ వైరా గారి పేరు బయట పెట్టేస్తాను అనగానే నువ్వు చేయమంటేనే కదక్క నేను చేశాను అనగానే బాగుందిరా, వైరా గారు నీకు జాబ్ ఇచ్చారు, ఆయన చేయమంటే చేశావు అనగానే అదేంటక్క వైరా గారు ఏం చెప్పినా చేయమన్నావు కదా అనగానే అవును ఏం చెప్పినా చేయమన్నాను, నాకేం సంబంధం లేదు అని చెప్పనేసరికి అక్క నువ్వు చెప్పావనే నేను చేశాను అనగానే అవునరా నేను చెప్పాననే చేశావు, ఇప్పుడేంటి నువ్వు నీ పాపాలన్నీ బయట పడిపోతాయనే కదా ఇదంతా చేశావు అనగానే అలానేం కాదు అనేసరికి నీ కోసం నేను ఫైల్స్ అన్నీ తీసి బయట పెట్టానక్క, ఖచ్చితంగా నీ గురించి బయటికి రానివ్వను అనగానే థ్యాంక్స్ కాశీ అని చెప్పనేసరికి కానీ నాకు భయంగా ఉందక్క అని చెప్పాను, కానీ ఏం కాదు ఎలాగా మామయ్యని జైల్లో పెడతారు, తర్వాత నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, ఇప్పుడు స్వప్న గురించి ఏమీ ఆలోచించుకో, డబ్బు ఉంటే స్వప్నే నీ దగ్గరికి పరుగులు పెట్టుకుంటూ వస్తుంది, నువ్వు చూస్తూ ఉండు అన్నీ అలా జరుగుతూ ఉంటాయి అని చెప్పి జోష్న మాట్లాడుతున్న మాటలు మొత్తం అన్నీ వైరాతో చేయించిన పనులు అన్నీ కూడా మాట్లాడుతుంటే అదంతా కూడా చాటుగా ఉండి వీడియో తీస్తాడు కార్తీక్. ఆ వీడియోని కాస్త తీసుకెళ్ళి శివనారాయణ ముందు పెడతాడు. జోష్న ఇదంతా కావాలని వైరాతో కలిసి చేసింది తాత, ఈ వీడియో చూడు నీకే అర్థమవుతుంది అంటూ ఇంకా ఆ వీడియోని చూపించేసరికి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అవుతాడు. అంటే ఇదంతా జోష్న కావాలని చేసిందనమాట, కావాలని జోష్న చేయడం వల్ల ఇదంతా జరిగింది అంటూ శివనారాయణ జోష్న మీద చాలా కోపంగా ఉంటాడు. జోష్న ఇంటికి రావడంతో చెంప చెల్లుమనిపిస్తాడు. ఇంటి పరువుని నువ్వే తీస్తావని అనుకోలేదు జోష్న, పదవికి ఆశపడి వైరాగాడితో చేతులు కలుపుతావా, చిచి నీలాంటిది నా మనవరాలు అని చెప్పుకోవడానికే నాకు సిగ్గుచేటుగా ఉంది అని చెప్పి శివనారాయణ కాస్త కార్తీక్ ఏదో ఒకటి చేసి శ్రీధర్ తప్పు చేయలేదని నిరూపించరా అని చెప్పనేసరికి మరి జోష్న అని చెప్పాను కానీ శిక్ష పడినా పర్వాలేదురా అని చెప్పి శివనారాయణ కాస్త గట్టిగా చెప్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే దీప తన విశ్వరూపాన్ని కాశీకి చూపించి జోష్న చేసిన తప్పులన్నీ బయట పెట్టేలా చేయాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.